ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కళాశాలకు ప్రిన్సిపల్ ఉన్నాడు, హాస్పిటల్కు సూపరింటెండెంట్ ఉన్నారు, తర్వాత 2 ఏడీస్ ఉన్నారు, ఒక ఏవే ఉన్నారు, హెచ్ఓడీస్ ఉన్నారు, 60 మంది ప్రొఫెసర్సు, అసోసియేట్ ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, 70 మంది నర్సులు ఉన్నారు, 130 మంది సిబ్బంది ఉన్నారు. ఈ పరిస్థితిలో కేంద్రం నుండి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి చూసి ఇంద్రభవనాలు లాంటి భవనాలు ఉన్నాయి, ఫ్యాకల్టీ ఉంది అని చెప్పి వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించి 2024-25 విద్యా సంవత్సరానికి 50 MBBS సీట్లు కేటాయించారు 2024 ఆగస్టు 16వ తారీఖున. కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది? ఒక లేఖ రాసింది, భవనాలు పూర్తి కాలేదు, ఫ్యాకల్టీ లేదు, కాబట్టి మేము నడపలేము కాలేజీని, మాకు 50 MBBS సీట్లు వద్దని చెప్పేసి లేఖ రాసింది. ఇది చరిత్రలో ఒక చారిత్రక తప్పిదం. ఇటువంటి పనికి మాలిన ప్రభుత్వం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నాడు నేడు ఏనాడు ఉండదు ఉండదు ఉండదు. ఇచ్చిన సీట్లు మాకు 50 చాలవు, 100 కావాలి, 150 కాని అడగాల్సింది పోనిచ్చి ఇచ్చిన 50 MBBS సీట్లు వద్దని చెప్పడం జరిగింది. నేను ఈ ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీకు పగ జగన్ గారి మీద ఉంటే ఓకే, కానీ జనం మీద ఎందుకు ఉండాలని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇవాళ రాయలసీమ విద్యార్థులు చదువుకోవడం ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి. వీళ్ళు నీటికి కోచింగ్ తీసుకోవాలంటే విజయవాడను గుంటూరు వచ్చి వేలాది మంది ఇక్కడ నుంచి వచ్చి అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. వీళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళకి సీట్లు రాకపోతే ఎంత నష్టపోతున్నారు, ఎంత బాధపడుతున్నారు. కాబట్టి ఒక వ్యక్తిపై ఉన్నటువంటి కోపాన్ని, పగని ఈ విధంగా ప్రజల మీద తీర్చుకోవడం ఏ విధంగా సమంజసం అని చెప్పేసి నేను అడుగుతున్నాను.